హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమి అనిసింది అంటే ఆవని పరుసు. మా ఊరి దగ్గర ఆవని ఉంది. ఆవని పరుసు పోతా ఉన్నాము. ఈ ముల్బాగల్ దగ్గర ఆవని సీతమ్మ కొండ అది ఇంకా పోతా ఉన్నాము. ఆ పరుసు చూపిస్తాం ఫ్రెండ్స్, వచ్చేసిందే ఎట్లుంటుంది అని చెప్పేసి. సో దావా ఇది. ఆన్లోనే ఉందా? హాయ్ చెప్పు. ఇదేనా కొండనా? అదే కొండ. మనం ఇప్పుడు వచ్చే కయ్యాల రష్ ఉంటుంది. అయ్యో అదేనా కొండ? ఇదే కొండ పక్కనా? అదే ఫ్రెండ్స్, ఇదే కొండ. కొండపైన సీతమ్మ ఉండేది, కింద శివుడు ఉండేదా మమ్మీ? ఫ్రెండ్స్, ఆవని కొండకి పోతా ఉండే దావా ఇది. 1 కిలోమీటర్ ఉంది అంతే. ఫ్రెండ్స్, దాని కొండ చూడండి, సీతమ్మ కొండ ఇదే. ఇక్కడ సీతమ్మ నీళ్ళు పోసింది, లవంగ నీళ్ళు పోసింది, అండ ఉంది, పైన దేవస్థానం ఉంది. కొండ ఎక్కేది చాలా కష్టం, ఎక్కిపోతే బాగుంటుంది. చూసాను ఫోటో తీసుకున్నాను. అదే దేవస్థానం. ఆ జనాలు ఎత్తున్నారు. ఫ్రెండ్స్, దేవస్థానం దగ్గర ఎంట్రీ ఇది. తేరు ఉంది, పోలీసు చూసుకోపోదాం కదా. దిస్ ఇస్ నాగల్రాయ్. అదిగో తేరు. ఆ తేరు దీన్ని వచ్చింది తింటే ఇంత ఫ్రీగా అంతా ఉండేలే. అదే తేరా. ఆవని జాతరలో తిరిగే తేరు ఇదే ఫ్రెండ్స్. ఆ తేరు రోజు ఇలా దగ్గర ఇంకా వీడియో అంతా తీసేకేయలేదు. చూడండి, ఇక్కడ శివుని దేవస్థానము. చూడండి, అక్కడ ఉప్పు మిరియాలు రథంపై చల్లుతున్నారంట. ఎందుకో ఏమో తెలీదు. ఇక్కడ ఎవరినన్నా అడిగి తెలుసుకుంటాను ఫ్రెండ్స్, చెప్తాను. మంది చల్లేది అవునా? అవునా? ఆ మిరియాలు చల్లేసి ఏమన్నా కోరుకొని వచ్చేది. చూసారు కదా ఫ్రెండ్స్, మిరియాలు ఉప్పు అదే ఆ రథంపై చల్లిన తర్వాత కోరికలు కోరుకొని వస్తారంట. అలా జరుగుతుంది అందరి నమ్మకం. మేము తీసుకున్నాము ఉప్పు మిరియాలు, దానిపైన చల్లి కోరికలు కోరుకోవడానికి. చూద్దాం ఫ్రెండ్స్, లోపల దేవస్థానం, శివుడి దేవస్థానం లోపలికి పోయిస్తాము. ఇక్కడ కింద శివుడి దేవస్థానము, పైన సీతమ్మ వారి దేవస్థానం ఉందంట ఫ్రెండ్స్.
బోర్ కొడదాం బోర్ బోర్. చూడండి ఫ్రెండ్స్, మేము కూడా ఉప్పు మిరియాలు చల్లేసి కోరికలు బలంగా కోరుకోవడానికి వచ్చాము ఇక్కడ. ఉంటాయి దేవస్థానాలతో అంతా బోర్లు అంతా. ఎంతో బాగుంది చూడండి ఫ్రెండ్స్. ములబాగల దగ్గర ఆవని పర్స ఇది చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఆ తేరు పెట్టడానికి ఇది షెడ్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ బోర్ కొడుతున్నాను. అందరూ కాళ్ళు కడుక్కుంటా ఉన్నారు. ఏమో ఖుషిగా ఉంది బోర్ కొడతా ఉంటే. కడుకోవప్పా. అన్నా ఇయ్యే ఉప్పు మిరియాలు చూడండి చల్లుతా ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు నేను చల్లుతాను. ఇయ్యనా ఇంకెట్లా ఇట్లా వేసింది. ఇట్లా కాదు వేసింది, ఇట్లా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా ముందర పూజ అంతా చేస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ మాది అంతా పూజ అంతా అయింది. ఇప్పుడు దేవస్థానం లోపలికి వెళ్దాము. ఎలానా అతమ్మా కొంత సైడ్. అత్తమ్మకి ఆశీర్వాదం ఇచ్చారు. అతమ్మ 200 ఇస్తే వద్దు అంటున్నారు, ఇంకా జాస్తి కావాలా అంటున్నారు. చూద్దాం. ఫ్రెండ్స్, ఇది శివుని దేవస్థానం. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. చాలా పురాతనమైన దేవస్థానం ఫ్రెండ్స్ ఇది. చూడండి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ, ఆవని గ్రామం, ములబాగిలి తాలూకు. ఫ్రెండ్స్ పదండి లోపలికి చూద్దాం. అవునా, నేను ప్యాంటు షర్ట్లు వేసుకుని లోపలికి పోకూడదంట. నేను అదే వేసుకున్నాను.
అవునా? చాలా పాతకాలం దేవస్థానం కదా. చెప్తే కదా చాలా పెద్ద దీని హిస్టరీ ఏమో ఉంది. ఎన్నేళ్ళు ఉంటుంది అన్న ఇది కట్టే? చాలా పాత దేవస్థానం. ఒకటే ఎప్పుడైనా ఫ్రీగా వస్తే బాగాలేదు. చూడు పారిజాతం. ఫ్రెండ్స్, ఈ దేవస్థానం గురించి దీని హిస్టరీ ఒకరోజు ఈ దేవస్థానంకే వచ్చి అంతా తెలుసుకొని చెప్తాము. ఏం చెట్టన్నా? పారిజాతం పూలు. కృష్ణుడు ఎవరికో ఇస్తారు రుక్మిణికి. అవునా? పారిజాతం చెట్టు ఫ్రెండ్స్. దీన్ని పూలు కింద పడి ఉంటే మాత్రం ఎత్తుకోవాలి ఫ్రెండ్స్, చెట్ల పెరుకోకూడదు. దగ్గర చూపించు పువ్వు. కృష్ణుడు రుక్మిణికి ఇస్తాడు కదా ఆ పారిజాతం. గమ్మని వాసన ఉంటుంది. అవునా? గణేష్ ఏమన్నా? చాలా పాతకాలపు దేవస్థానం ఫ్రెండ్స్. మీలో చాలా మందికే తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆవని పర్స్ అనేది చాలా ఫేమస్. ఇది ములబాగల్ కర్ణాటకలో ములబాగల్ దగ్గర ఉండేది. మన ఆంధ్ర ఇంకా కూడా చాలా మంది వస్తారు ఈ దేవస్థానం కోసం. ఫ్రెండ్స్, ఇదే మెయిన్ దేవస్థానము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. దర్శనం తీసుకొచ్చి తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. అను చూడండి, ఇప్పుడే దేవుడి దర్శనం అయింది మాకు. దర్శనం చేసుకుని వస్తున్నాము. లోపల వీడియో అలౌడ్ లేదు, ఫోటోను తీయకూడదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దేవస్థానం అంతా చూపించాను కదా. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా పర్స్ లోపలికి వెళ్ళి చూడాలి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. గణేష్ దేవస్థానం. కుదిరితే వచ్చే సంవత్సరం మీరు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదే ఆవని కొండ, సీతమ్మ తల్లి
లవకుశులకు స్నానం చేపించిన ప్లేస్ అంట ఇక్కడ. పైన అండ అదంతా కూడా ఉండేంత కోనేరు. ఆ కోనేరులో వాటర్ ఎప్పుడూ ఉంటుందంట ఫ్రెండ్స్. ఎటువంటి ఎండాకాలం అయినా సరే వాటర్ మాత్రం అలాగే ఉంటుందంట, చల్లగా ఉంటుందంట. వచ్చే సంవత్సరానికి మీ అందరూ కూడా వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా చూడండి, కొండపైకి ఎక్కుతున్నారు జనాలు. అక్కడమ్మా ఆడ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు దేవస్థానం అంతా కూడా చూపించాను. లోపల దేవుడిని చూపించలేకపోయాను, ఎందుకంటే అక్కడ మొబైల్ ఆన్ చేయకూడదు అని బోర్డు పెట్టారు, కెమెరా నాట్ అలౌడ్ అనేసి. అందుకే తీయలేదు. రూల్స్ అతిక్రమించకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.